అసలు వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, హాయిగా ఇల్లు కట్టుకొని ఎంతో కొంత రోజు కొంత పని చేసుకుంటూ కొంత ఆదాయం సంపాదించుకుంటూ పిల్లా పాపలతో హాయిగా ఈజిప్ట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని మీకు ఒక మంచి దేశాన్ని ఇస్తానరా బాబు అని చెప్పి తీసుకెళ్ళి ఈ విధంగా అడవుల్లో వాళ్ళని 40 సంవత్సరాల పాటు తిప్పి తిప్పి ప్రతి దానికి చంపుతూ నానా హింసలో పెట్టాడు బైబిల్ దేవుడు అయినటువంటి యెహోవా. ఈ అరణ్యంలోనే మళ్ళీ వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం కూడా ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో మనం వచ్చే భాగంలో చూద్దాం. కింద ఒక బాక్స్ ఉంది చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటినూ మీరు అనుసరించి గైకొలవలసిన కట్టడలను విధులను ఇవి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు అనమాట. మీరు ఆ దేశాలపై ఆక్రమించుకున్న తర్వాత